ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల స్థానంలో వాట్సాప్ రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. మరో 10 రోజుల్లో వాట్సాప్లో 153 పౌర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వాట్సాప్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి పడకుండా ప్రభుత్వ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ దాడికి గురి కాకుండా అధునాతన సెక్యూరిటీ ఫీచర్స్ ను ఏపీ సర్కార్ అందుబాటులోకి తీసుకెళ్తుంది. ఇక కొత్త టెక్నాలజీతో సమస్యలు సహజమన్న సీఎం చంద్రబాబు వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ 10 రోజుల్లో ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ఏపీ సర్కార్ పరిచయం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేక అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. పరిపాలనలో కొత్తగా అనేక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా చూసినట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ఇంటింటికి వాలంటీర్ని అంటే 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ఇంటింటికి తిప్పి వారి సమస్యలను తెలుసుకుని వారిని పరిష్కరించే దిశగా కొన్ని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పక్కనే పెట్టేశారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకి బదులుగా కొత్త టెక్నాలజీ సాంకేతిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పరిపాలన అందించాలని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఇటు కలెక్టర్లతోటి ఎస్పీలతో కూడా చర్చించిన పరిస్థితి ఉంది. ఈ కలెక్టర్ల సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఈ గవర్నెన్స్ ఏ విధంగా దీన్ని తీసుకురావాలి, దీనికి ఏ విధంగా ప్రజలు అవగాహన కల్పించాలి, ఈ గవర్నెన్స్ తీసుకురావడం వల్ల ఎంత మెరుగైన పరిపాలన అందించవచ్చో అన్ని వివరించిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కలెక్టర్లు అంటే కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ విషయంలో ఏదైతే వాట్సాప్ ఉపయోగించి ఈ గవర్నెన్స్ని తీసుకురావాలని చెప్పి ప్రజలకి వాట్సాప్ ద్వారా సేవలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ గవర్నెన్స్లో అనేక సమస్యలు తలెత్తబోతున్నాయని, అలాగే దీని మీద సైబర్ దాడులు కూడా జరిగే పరిస్థితి ఉంది. దీన్ని సైబర్ నేరగాళ్ళు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా ఇక్కడ కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వివరించిన పరిస్థితి కూడా ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అలాగే లోకేష్ కూడా స్పందిస్తూ దీనికి సంబంధించిన టెక్నాలజీని ఏ విధంగా కొన్ని అధిగమించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రారంభ దశలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని ఏ విధంగా వీటిని పరిష్కారం చేసుకోవడం ద్వారా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఈ గవర్నెన్స్ని ఖచ్చితంగా అమలు చేయాలి. వాట్సాప్ ద్వారానే ఈ ప్రజలకు సంబంధించిన సేవలన్నీ కూడా అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి. ఇందులో భాగంగా చూసినట్లయితే దాదాపుగా 153 సేవల్ని ఈ వాట్సాప్ దీంట్లోకి తీసుకొచ్చి ఈ గవర్నెన్స్లోకి తీసుకొచ్చి ప్రజలకి ఏది అవసరమో అది అన్నీ కూడా ప్రజలు అందులో కనుక వారి అవసరాన్ని అందులో అప్లికేషన్ కింద కానీ రిక్వెస్ట్ కింద కానీ లేదా ఒక నమూనా పెడితే ఆ నమూనాన్ని పూర్తి చేసి పంపడం కానీ చేస్తే ఆటోమేటిక్గా వారి సమస్య పరిష్కారానికి అధికారులు ఏ విధంగా ఏ స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలో అంటే గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ స్థాయిలో అయినా సరే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఒక కాన్సెప్ట్ని అందులో క్రియేట్ చేశారు. దాని ద్వారా ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి చాలా మెరుగైన సేవలు అందించవచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీని మీద ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా కొన్ని సూచనలు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మెల్యేలు కూడా ఈ పూర్తి స్థాయి ఈ ఆదేశాలు ఎలా ఉంటాయి, దీని నిబంధనలు ఏంటి అని చెప్పేసి కూడా స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా ఒక అవగాహన దీని మీద వచ్చి ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే దాదాపు 153 సేవల్ని కూడా ఈ ఇంటి దగ్గర నుంచే
ప్రజలు తమ అవసరాలని ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలు కనుక అందులో నిర్దేశించినట్లయితే దానికి సంబంధించిన అధికారి స్పందిస్తారు. దాని మీద ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దీనికి ఒక యంత్రాంగాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ఈ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని తెలుసుకుని ప్రజలు అంటే ఎన్ని రోజుల్లో ఏ సమస్య పరిష్కరించాలి, ఎన్ని రోజులు పడుతుంది అనే ఆ విధి విధానాలు కూడా ఇందులో రూపొందించి పెడుతున్నట్టుగా కూడా ఆ సమాచారం ఉంది. దాని ద్వారా ఇప్పటికే జనన మరణ సర్టిఫికేట్లు కావాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, అలాగే ఈసీ లాంటివి కావాలన్నా, ఇలాంటివి అనేక ప్రజలు సంబంధించిన, అలాగే ఆధార్లో పొరపాట్లు ఉన్నా, అలాగే రేషన్ కార్డు కావాలన్నా, ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇలాంటి సేవలన్నీ కూడా ఇందులోకి తీసుకురానున్నారు. ఈ గవర్నెన్స్లో ఈ వాట్సాప్ ద్వారా దీన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక పూర్తి స్థాయి ఈ గవర్నెన్స్ సంబంధించిన ఆదేశాలు జారీ అవుతాయని కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే ఇందులో 10 రోజుల పాటు ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా జిల్లాల వారీగా అలాగే నియోజకవర్గాల వారీగా కూడా ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఇటువైపు అధికారులకి అవగాహన కల్పించడం దీని మీద, మరోవైపు ప్రజలు కూడా దీన్ని అవగాహన చేసుకుని ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ప్రజలకు కూడా తెలియజేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. అవగాహన సదస్సులు కూడా నిర్వహించబోతుంది. దీని ద్వారా చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ బదులు ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటుంది. దీనికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధమవుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.